హలో ఎవన్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మిక్సర్స్ టాపిక్ లో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ని ఫ్రీక్వెంట్ గా ఇస్తుంటారు. ఇప్పుడు మనం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇన్ ఏ మిక్సర్ ఆఫ్ 60 లీటర్స్ ద రేషియో ఆఫ్ A and B is 2:3 అని చెప్పారు. అయితే వాట్ అమౌంట్ ఆఫ్ B మస్ట్ బి యాడెడ్ టు మేక్ ది రేషియో ఆఫ్ A and B is 1:2. ఈ ప్రాబ్లం మనం 2 అప్రోచెస్ యూస్ చేసి సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ అప్రోచ్ ఏంటంటే మనకి 60 లీటర్స్ అని చెప్పి ఇచ్చారు. మిక్సర్ A, B అనే 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. వాటి రేషియో 2:3 అని చెప్పి ఇచ్చారు. టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నట్లు? ఇక్కడ 5 పార్ట్స్ ఉన్నట్లు. ఈ 60 లీటర్స్ లో ఏ కాంపోనెంట్ ఎంత ఉంది, అలాగే బి కాంపోనెంట్ ఎంత ఉంది అనేది ఐడెంటిఫై చేయొచ్చు. ఎలా అంటే 60 ఇంటూ ఇక్కడ ఆల్రెడీ మనకి ఏ రేషియో 2 అని ఇచ్చారు. 2 డివైడెడ్ బై టోటల్ అంతా 5 పార్ట్స్ 24 లీటర్స్ అనేది ఏ ఉంది. బి వచ్చేసరికి 60 ఇంటూ రేషియో 3 ఇచ్చారు. 3 డివైడెడ్ బై 5 దట్ ఈస్ ఈక్వల్ టు 36 లీటర్స్ అనేది బి ఉంది. ఇప్పుడు మనకి ఏం అడుగుతున్నారు? A:B అనేది ఇక్కడ 24 వచ్చింది, ఇక్కడ 36 వచ్చింది. అయితే 1:2 రేషియోలో ఉండాలని చెప్తున్నారు. అంటే ఇది 1 పార్ట్ అనుకుంటే బి 2 పార్ట్స్ ఉండాలంటే 24 కి డబుల్ ఉండాలి. అంటే 24 ఇంటూ 2 ఇక్కడ 48 ఉండాలి. కానీ మనకు ఉన్నది ఎంత? 36. సో 36 కి ఎంత యాడ్ చేస్తే 48 వస్తుంది? ప్లస్ 12 యాడ్ చేస్తే 48 వస్తుంది. ఇక్కడ అడుగుతుంది కూడా అదే కదా. వాట్ అమౌంట్ ఆఫ్ బి మస్ట్ బి యాడెడ్ టు మేక్ ది రేషియో A:B 1:2. సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. ఇది ఫస్ట్ అప్రోచ్. సెకండ్ అప్రోచ్ ఏంటంటే మనకి ఇక్కడ 60 లీటర్స్ అని ఇచ్చారు. కానీ నేనేమనుకుంటానంటే 100 లీటర్స్ అనేది మిక్సర్ ఉందని చెప్పి అనుకుంటా. ఇప్పుడు ఈ 100 లీటర్స్ లో మనకేం చెప్తున్నారు? A:B 2:3 అని చెప్పారు. అంటే 5 పార్ట్స్ ఉన్నాయి టోటల్. 100 లీటర్స్ ని 5 పార్ట్స్ చేయాలంటే ఈచ్ పార్ట్ ఎంత అవుతుంది? 20 లీటర్స్ అవుతుంది. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? ఏ అనేది 2 పార్ట్స్ ఉంది అంటున్నారు. అంటే 2 ఇంటూ 20 40 లీటర్స్. బి అనేది 3 పార్ట్స్ ఉంటుంది అంటున్నారు. 3 ఇంటూ 20 60 లీటర్స్. కానీ A:B 1:2 లో ఉండాలంటే ఇక్కడ 40 లీటర్స్ ఉంటే ఏని 1 పార్ట్ అనుకుంటే బి 2 ఉండాలి. అంటే ఇక్కడ 80 లీటర్స్ ఉండాలి. 80 లీటర్స్ ఉండాలి అంటే 60 లీటర్స్ కి ఎంత యాడ్ చేస్తే 80 లీటర్స్ వస్తుంది? ప్లస్ 20 లీటర్స్ యాడ్ చేస్తే 80 లీటర్స్ వస్తుంది. ఇనీషియల్ గా అజ్యూమ్ చేసుకున్న వాల్యూ ఒరిజినల్ వాల్యూ కాదు, 100 లీటర్స్ అని చెప్పి మనం అజ్యూమ్ చేసుకున్నాం. సో ఇప్పుడు 100 లీటర్స్ ఉంది అని అనుకుంటే మిక్సర్ 20 లీటర్స్ యాడ్ చేయాల్సి వస్తుంది కాంపోనెంట్ బి. యాక్చువల్ వాల్యూ ఎంత ఇచ్చారు? మనకి 60 లీటర్స్ ఇచ్చారు. సో 60 లీటర్స్ ఉంటే ఎంత యాడ్ చేయాలి అనేదే మనం ఐడెంటిఫై చేయాలి. అది మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటాం. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 20 ఇంటూ 60 డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్ టు 12 లీటర్స్. ఆప్షన్ డి. ఏ అప్రోచ్ తీసుకుని సాల్వ్ చేసినా సరే మనకి సేమ్ ఆన్సర్ వస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కంటెంట్ కోసం ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి.